ఇది మా ఎంగేజ్మెంట్కి సంబంధించింది. ఇది ఏం పెళ్ళి కాదు, కొంతమంది పెళ్ళి అనుకుంటారు. పెళ్ళిది కాదు, ఎంగేజ్మెంట్ అంతే. ఇదిలో సెటప్ అంతా లైటింగ్, ఆ స్ట్రీట్ నుంచి ఎండ్ వరకు ఇదంతా మీరు చూస్తున్నారు, అంతా లైటింగ్ సెటప్. ఇది కూడా ఎవడమ్మ తీసింది? ఈ మహానుభావుడు క్రియేటివిటీ ఎవరో, ఇది మంది కాదు ఇది. అండ్ అమ్మ ఇది ఫంక్షన్ లైటింగ్స్ అని చూసింటారు. ఏ జనాలు తక్కువ ఉన్నారు అనుకున్నారు. మధ్యాహ్నం అంతా తినేసి ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంతా ఇంటికి చేరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు. ఇక్కడ కనిపిస్తుండేది మా బాబాయ్, ఇలా బాబాయ్, పెద్ద బాబాయ్. చాలా ఫన్ ఉంటారు. చూడండి, హాయ్ చెప్తున్నారు. మీకే యూట్యూబ్లో వస్తుంది అని హాయ్ చెప్పమంటున్నారు. అల్లరి చేస్తే కూడా యూట్యూబ్లో పడతారు అని చెప్తున్నారు అనమాట. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాం అంటే సాంగ్స్ ఉన్నాయి, సో స్ట్రైక్స్ పడతాయి, అందుకే వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. మా డాడీ ఏదో సీరియస్గా వెళ్ళిపోయి వచ్చినానేమో స్టాండింగ్ మోడ్లోనే ఉన్నాడు అట్లే. అండ్ నందు, పవన్ వాళ్ళ ఫ్రెండ్ అంటే మనకు కూడా పరిచయం అయింది, మంచి హెల్పింగ్ చేసినారు అంతా. మధ్యాహ్నం అంతా కష్టపడినారు, అందుకే మధ్యాహ్నం ఎక్కడ మా తమ్ముళ్ళు కనిపించరు. సో నా ఈవినింగ్ ఒక్కటి కుర్తాలు వేసుకొని నీట్గా సెట్ అయ్యి వచ్చినారు అనమాట. ఇంకా ఫోటోలకి అన్నిటికి. పవన్ అయితే బట్టలు కొనుక్కున్నాడు, కానీ మీరు చూసారు కదా, అది వేసుకోలేదు వాడు. వాళ్ళు ఆడే సరిపోయింది. వాళ్ళ నాకు పెళ్ళికి ఒక డ్రెస్ మిగిలింది. ఇది టోటల్ ఫ్యామిలీ ఫోటో. ఇది మా డాడీ, మా మమ్మీ, నా తమ్ముళ్ళు ముగ్గురు, అండ్ మా చిన్నాన్న అండ్ మా పిన్ని. ఇది మా ఫ్యామిలీ. ఇదంతా టోటల్ ఫ్యామిలీ. సెంటర్లో మీరు నోరం కూడా మిస్ అంటే మా డాడీకి ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఉన్నారు, వాళ్ళు రాలేదు ఈ ఫ్రేమ్లోకి. ఇదైతే మెయిన్ అంటే కుక్రీ ఫ్యామిలీ అనమాట, అందుకు చూపిస్తున్నాను ఇట్లా. అండ్ నా ముగ్గురు తమ్ముళ్ళు ఎంత బతిమాలను, రండ్రా రండ్రా రండ్రా, ఎన్ని షార్ట్లు తెద్దామంటే వాళ్ళు నాకన్నా సిగ్గు ఉన్నోళ్ళు, వాళ్ళు రాలేదు. ఇంకా నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా పీక్కొని రీల్స్ చేయాలి, గుర్తుగా ఉంచుకోవాలని. నోరని చూడండి ఎట్లా కూర్చోబెట్టుకున్నారా. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. పాపం బాగా ఉంటుంది పో అంటే వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతుంది, బాగా వింటుంది. వెనకాల ముగ్గురు బామరుదులు, కొరియన్ చూడండి, ఒకడు ఒక టైపు. అవును, ముగ్గురు మూడు టైపులు. ఒకరికి సంబంధం ఉండదు అసలు, అంటే పొందన ఉండదు ఇద్దరు మగోనికి ఒకరికి. ఒకడు అట్లా, ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఫ్రెండ్లీ ఉండరని కాదు, అంటే ఉండే విధానము లేకపోతే ఎట్లా అని. అంతా ముగ్గురు మంచోళ్ళే. ఏదో చెప్తారు మా డాడీ. మా మమ్మీని ఇటు రమ్మంటున్నారు, అంటే అక్కడ పిల్లలు ఉంటారు కదా, సో ఇక్కడికి రా, నీకు బుద్ధి లేదు. వీళ్ళు నాన్న అరిసే వాళ్ళు ఉంటాయి. ఫ్యూచర్లో మీకు చూపిస్తాను చిన్నదాన్ని కూడా అని. మా డాడీ అంత వాళ్ళ నాన్నకి ఫుల్ వాయిస్, ఈ పాపకి కూడా ఫుల్ వాయిసే. మా మనసులో ఏం చెడు ఉండదు అట్లా. అండ్ మా తాతయ్య, మా మమ్మీ వాళ్ళ, మా పిన్ని వాళ్ళ మా డాడీ అనమాట, చాలా మంచి అతను. నా కోసమే వచ్చారు, అంత దూరం నుంచి, రాజమండ్రి నుండి వచ్చారు. చాలా మంచాలు మా తాతయ్య. నీ ఈ పక్క రైట్ సైడ్ ఉన్న మంచి వ్యక్తి గురించి చెప్పడంలే, కొరియన్ బాయ్ గురించా, నీ గురించి? నా గురించి. నీ గురించి ఇంకేం చెప్పాలి, అందరికి తెలిసిందే కదా. ఇది ఒక ఫ్యామిలీ ఫోటో. ఇది మా పిన్ని ఫ్యామిలీ అనమాట, మా పిన్ని మా చిన్న. అండ్ ఇది ఒక ఫ్యామిలీ అనమాట, నోర. ఇది నాకు సతాయించుకుంటా పాపం, ప్రేమ ఏందో కూర్చిపెట్టి నిలబెట్టి అంతసేపు. హైలైట్ ఏంటంటే నోరాని మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఆడిపిస్తున్నారు, ఎంత మంచి డాగి ఇది అని చెప్పి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అసలు ఆడిందంట, అదే ఫుల్ అట్రాక్ట్ అయిపోయింది అందరికి అసలుకు. అదేమి మా వాడు ఇంటికి రావడంలో ఈడే ఉంటాడు, పొద్దు నుంచి నిలబడుకొని కూర్చొని ఈ జనాలు ఏం జరుగుతుందని పాపం నాకే తోడుగా ఉంటుంది. ఇంకా నందు మీకు తెలిసిండేదే, 2 కన్నడ ఫిలిమ్స్లో యాక్ట్ చేసినాడు. ఇప్పుడు తమిళ సినిమాలో నటిస్తున్నాడు, తమిళ సీరియల్లో నటిస్తున్నాడు. నేను మిస్ అవుతున్నాను, నంద లేడు. మనోడు గోవాకి వెళ్ళిపోయినాడు, ఇంకా 4 నెలలు కనపడ్డు పాపము ఇంటర్న్షిప్కి. అవును, నా తమ్ముడు మిస్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ ఇది స్టేజ్లో మేమిద్దరం ఎందుకున్నాం, ఎవరు రానన్నారా? లేదు, నాకైతే పొద్దు నుంచి చాలా అయిపోయింది రా నాయన, ఫోటోలు దిగి నిజంగా వచ్చినాయి. అది నగి స్మైల్ అనుకుంటా, మొత్తం దౌడలన్నీ పెయిన్ వచ్చేసినాయి. 6 ఏళ్ళు స్మైల్. ఇక్కడ మా శ్రీమావయ్య, మా వచ్చినాక అందరు ఇక్కడ దాని మావయ్య, ఇక్కడ మా పిన్ని, పెద్ద పిన్ని అండ్ మా మమ్మీ, తెలుసు కదా. ఇది ఒక ఫ్యామిలీ. ఇది ఎలా చెప్పాలి నేను, ఇది తమ్ముళ్ళ ఫ్యామిలీ అనుకోండి. అంటే ఇప్పుడు మా డాడీ ఉన్నారా, పిన్ని కొడుకులు అండ్ అక్క కొడుకులు అట్లా ఉన్నారనమాట. ఇదంతా బాయ్స్ గ్యాంగ్ అనుకోండి. ఇప్పుడు నేను విరవచ్చి చెప్పలేను. అక్కడ మా మమ్మీ వాళ్ళ
అన్నయ్య కొడుకులు కూడా ఉన్నారు. సో నేను ఏంది అని చెప్పలేను. సో ఇదంతా బాయ్స్ గ్యాంగ్ అనుకోండి అంతే. అండ్ తర్వాత ఇంకెవరెవరు ఉన్నారు, ఇది మా ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి మా విజయనగరం వాళ్ళు ఉన్నారు, అంటే బాబాయ్లు కొడుకులు ఆ బాండింగ్ ఉంటుంది కదా, ఆ టైప్ ఫ్యామిలీ ఇదంతా. ఇక మా సుజాత పిన్ని, మా పిన్నులు ఇక్కడ, మా పిన్నులు మా బాబాయ్లు, మా తమ్ముళ్ళు, నేను అంతే. ఇది బ్యాక్గ్రౌండ్లో ముగ్గురు మాత్రం బాగా నిలబెడతారు. వీళ్ళు తమ్ముళ్ళే నాకు కింద, చిన్న తమ్ముళ్ళు. కాకపోతే ఇక్కడ మా సంచం మావయ్య, మా డాడీ, మా శ్రీన్ మావయ్య, మా డాడీ వాళ్ళ అక్క కొడుకులు అనమాట. అండ్ కేక్ కటింగ్ ఇక్కడ, ఇంకా కేక్ కటింగ్ చేయించినారు. ఇక్కడ ఒకటే బ్రైట్గా కనబడుతున్నాం అది. అండ్ కేక్ కటింగ్ చేయించారు. అది ఈడు చూడు, ఈడు అప్పుడే అది ఊపుతున్నాడు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. అది వాయిస్ సాంగ్స్ ఉండడం వల్ల డాన్సులు అన్ని బాగా జరిగినాయి. అవి కూడా వస్తాయి డాన్సులువి, కానీ డాన్సులు పెట్టే కష్టము. లేదు డాన్సులు పెట్టేస్తాను, స్ట్రైక్ పడినా పర్లేదు. ఎందుకంటే నిమ్మి అరాచకంగా గంటన్నర డాన్స్ చేసింది మీరు చూడకపోతే ఎట్లా. ఈ వీడియోలో పెట్టను, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు చూడడం మానేవద్దు. ఎందుకంటే ఇదే ల్యాగ్ వచ్చింది, ఒక 25 minutes వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ వీడియో పెడతాను. నిమ్మి డ్యాన్స్ ఎన్ని మంది డ్యాన్స్ చేశారంటే ఆ రోజు అరాచకమే అరాచకం. వాడు దాన్ని నాకు స్ప్రే కొట్టాలని చెప్పి ప్రయత్నిస్తాడు పొట్టు, అందుకు వాడిని పట్టుకొని వానికి మొత్తం అది ఆడాడు. నందా అయితే కేక్ తీసి నిమ్మికి పూసాడు. ఈ వీడియోలో లేదు, ఫోటోలో చూసారు కదా తమ్నెయిల్లో. మళ్ళా పోయి మోహం కడుక్కొని రావాల్సి వస్తుంది. మీ తమ్ముడు ముసిముసిలు నవ్వులు నవ్వుతాడు. నా తమ్ముడు మీరు కమెంట్ చేయండి, నేను బాగుంటాను మా తమ్ముడు బాగుంటాడా చూడండి ఎట్లా ముసిముసి నవ్వులు. ఎవరు బాగుంటారు నిమ్మ ఇద్దరులో? ఇద్దరు బాగుంటారు. ఏమైనా నేనే బాగుంటాను చెప్పాలంటే మూడో వ్యక్తి నేను బాగుంటాను. చెప్పుకోకూడదు కాబట్టి జనాలే చెప్తారు. ఇక్కడ మా ఇది లక్ష్మి అండ్ ఇక్కడ ఎవరున్నారు, లక్ష్మి శివాత్మిక వాళ్ళ కూతురు. కేక్ కటింగ్ అనమాట. కేక్ కోసం వెయిట్ చేస్తున్నారా వీళ్ళందరూ? వెనకలు వచ్చినాడు చూడు బడే బాయ్. లేదు పూసినట్టున్నావు వాడికి. అదే స్ప్రేనా అల్లాడిస్తున్నాడు నాకు గొట్టలని వాడు. అబ్బా మన దగ్గరేనా అవన్నీ అరుస్తున్నాడు. వీడికి ఏం అర్థమైపోయింది ఓ అంటున్నాడు. వాడు బాగా మంచి యాక్టివ్ పిల్లగాడు, మంచోడు పాపం చాలా. వాడు వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేశాడు. నైట్ 12-1 వరకు మాతోనే ఉండి డ్యాన్స్లు వేసుకొని ఇంటికి వెళ్ళాడు. అండ్ వాడు తమ్ముడిలాగే కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శివాని నేను. ఇంకేమంతా ఇంకా కేక్ తినిపించేది. బాయ్స్ గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? మా తమ్ముళ్ళు వాళ్ళ గ్యాంగ్ అని వద్దులే, కామెడీగా ఉంటుంది. సైలెంట్ బ్యాచ్ ఆ గ్యాంగ్ అనే కాదు, ఇప్పుడు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ కూడా నాకు తమ్ముళ్ళే కదా, అట్లా ఆ తమ్ముళ్ళే కదా అందరూ అని. అండ్ ఇక్కడ మళ్ళీ మా పండు మామయ్య అండ్ మా అక్క. ఏంది ఇది ఎంత బ్లింక్. ఇక్కడ మా చిన్న బాప, మా లక్ష్మి. ఏంద్రా ఇది ఉండు. ఇక్కడ వచ్చేసి మా డాడీ మా మమ్మీ వాళ్ళ సొంత అన్న ఫ్యామిలీ ఉంది. ఇదంతా లక్ష్మి. ఇక్కడ లక్ష్మి వాళ్ళ హస్బెండ్ బావ. అండ్ అక్కడ మా సొంత అత్త ఉంది. మా డాడీ వాళ్ళ మా మమ్మీ వాళ్ళ సొంత వదిన. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సొంత అన్న కొడుకు అండ్ చిన్న కొడుకు అండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు. లెఫ్ట్ సైడ్లో మీ డాడీ. మీ మమ్మీ కనపడలేదు. ఇక్కడ వచ్చి నా ఫ్రెండ్ రీనా అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. తను వచ్చింది, నేను ఎవరి ఫంక్షన్స్కి వెళ్ళను కానీ తను వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ మా మమ్మీ గ్యాంగ్, మమ్మీ ఫ్యామిలీ ఇదంతా. ఇది మా సొంత మామయ్య వెళ్ళిపోయారు అట్లా. ఫొటోస్ మా సొంత అత్త మామ అనమాట. అందరూ ఫొటోస్ తీసి మాకన్నా ముందు స్టేటస్లు పెట్టుకున్నారు, మేమే ఇంకా పెట్టలేదు. ఇది వచ్చేసి మా మమ్మీ మా పిన్ని ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇదంతా. ఉమా ఆంటీ, భవానీ ఆంటీ, బుజ్జి, మంజుల ఆంటీ, స్వప్న ఆంటీ. అలాగే పేర్లు చెప్పలేదని మళ్ళీ ఫీల్ అవ్వదు. గుర్తులు ఊరికే నోట్ వచ్చి నేను ఒక 5 పేర్లు చెప్పేస్తాను, లాటరీలో పేరు తగిలితే తగులుతుంది. మహాలక్ష్మి ఆంటీ, సుబ్బలక్ష్మి ఆంటీ. ఇక్కడ మా పిన్ని గ్యాంగ్లే. అండ్ అక్క, ఇక్కడ అక్క ఉంది. అండ్ చిన్న పిన్ని, పెద్ద పిన్ని, మన పిన్ని, మళ్ళా వీళ్ళు గోము పిన్ని. చూడు వాళ్ళ డాడీని ఎట్లా పట్టేసుకుందో. ప్రేమ ఆడపిల్లలకి ఫాదర్స్ అంటే ప్రేమ. వీళ్ళిద్దరు డాన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ డాన్స్ మొదలెట్టిందే వీడు చిన్న శివగాడు. చూడండి ఎట్లా వేస్తాడు అంటే తిన్మారు ఇవి అవి. కాంగో
మొత్తం అట్లా ఏదన్నా డ్రమ్స్ గిమ్స్ అంటే మనోడు చాలా అసలు తెలుసా, ఏదైనా మాల వేసిన పూజల్లో కానీ ఆ నిష్టలో కానీ అసలు మీకు ఇంకో ఆ విషయం తెలుసా? భక్తిలో కానీ ఇప్పుడు డాన్స్ చేస్తున్నాడు కదా, ఆ ఇద్దరు శివాలు కాబట్టి మీరు చెప్తున్నాను, చిన్న శివ, ఆ శివకైతే ఎంత దేవుడి భక్తి ఉంటుందంటే ఎవరైనా మాల వేసుకోవాలంటే భయపడతారు. ఈ స్వామి మాల వేసుకోకపోతే బాధపడి ఏడుసి గొడవ పెట్టి ఇంట్లో ఆ పూజలు ఇవ్వడం కానీ ఆడ ఇన్వాల్వ్మెంట్ కానీ భలే భజనలు ఉంటుంది. పాడేది కానీ అస్సలు మోనైనా ఆ వయసుకి అట్లంటే నిజంగా మాలోనే అన్నారు స్వామి, స్వామినే అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా మాల్లో ఉన్నారు ఆ స్వామి. చాలా బాబాయ్ ఎంత నిష్టగా వేస్తారో అతను డాన్స్. అది ఆయప్ప సెలెక్ట్ చేపిస్తాను చేసుకుంటున్నాడు. ఇది పెట్టి మా డాడీ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు. అమ్మో, మా దాలెడమై చూడండి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని సింప్లిసిటీ అనుకుంటున్నాడు. అండ్ ఇక్కడంతా మా పండు మావయ్య, రవణ్ మాయ అండ్ మా వాళ్ళ పాప చిన్నాన్న, వాళ్ళ పండుమాయ కూతురు వాళ్ళ కదా. కూతురు అండ్ మా అక్క, మా పిన్ని, మా పండుమాయ ఫ్యామిలీది. వాళ్ళ కూతురు కొడుకు మిస్ అయ్యారు ఈ ఫ్రేమ్లో. చాలా హెల్ప్ చేశారు వాళ్ళ కొడుకు కూడా. ఈడ మళ్ళా మేముగ్గురం ఇచ్చాం. అంటే లేఖలకు దొరికిన అవకాశాన్ని ఫోటోల రూపంలో తీసుకున్నాం అంతే. ఏంటంటే ఒకరు అప్పుడు టైంలో కనపడలే కదా, ఎవరు కనబడలేదు, బిజీ వాళ్ళు మధ్యాహ్నం అయితే ఉన్నారు. ఎవ్వరు కనిపించలేదు. ఇంకా ఈవినింగ్ ఎవరు మనుషులు లేరు కదా, ఇంకా తీర్చేసుకున్నాం మొత్తం అంతా. ఇంకా అప్పుడు మన వాళ్ళే ఉన్నారు కాబట్టి అప్పుడు నీట్గా ఇంకా ఇంకా నోరాని ఇంటికి పంపించేసి అయ్యమని కదని టైం చూసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంది. వీళ్ళంతా ఇంకా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ అంటే ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు తమ్ముళ్ళు ఉన్నట్లే. అందుకే తమ్ముళ్ళు అన్న. ఈ బ్యాచ్ అంతా ఇది ఎంత చిన్న పిల్లలు తెలుసా అండి, వాళ్ళంత పెద్దగా అయిపోయారు. వాళ్ళు పెద్దగా కూడా అట్లే ఉంటారు ఏంది. అదే కదా, నేనంటే పెరగను. నీ ఎవరు డబ్బా వాడుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు రీల్స్ ప్రోగ్రామ్ డాన్స్లు అన్నిటికీ సెట్ చేసేసుకుంటున్నాం అనమాట. నేనైతే రీల్స్ చేద్దామని ఈ రీల్స్ కాస్త డాన్స్లు అయిపోయినాయి. అండ్ శ్రావణి అయితే నన్ను తిడతానే ఉంది. నేనేదో అదేదో చూపిస్తుంది, ఆ టైప్ చేద్దామని ఈ టైప్ చేద్దామని. వీళ్ళేమో అంతా నిబ్బా పెడతారు, నాకేమో సెట్ కాదు. ఓవరాక్షన్ చేయొద్దు, నిబ్బా ఏముంది, నిమ్మి ఎవరి ఇష్టం వాళ్ళది, ఏది సెట్ కాదు. ఇంకా అందుకే ఇంకా మీకు ఎట్లా నచ్చింది అట్లా కానిలేని ఇంకా ఆడు నేను ఏదైనా చేశానంటే అది ఒక్కటే అనుకుంటా. యాక్టివ్ మిగతా అంతా చెయ్యమని బలవంతం చేసినా కూడా నేను చేయట్లేదు. ఎందుకంటే అసలు నా వల్ల కాదు, నేను ప్రిపేర్ అవ్వలేదు. కానీ నిజంగా ఈసారి సంగీత మాత్రం డాన్స్ వేద్దామని ప్రిపేర్ అయ్యాను. నిమ్మితో కలిపి 2 డాన్స్లు వస్తాయి చూడండి. ప్రిపేర్ అయితే మాత్రం అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది నాది. నేను నిజంగానే బాగానే చేస్తాను. అవునవును నిజమే. లేదు, చిన్నప్పుడు కూడా స్టేజ్ డాన్స్ చేశాను నేను స్కూల్లో. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, యాన్యువల్ డేస్ తెలుసా. కూడా ఉన్నాయి. నాలో ఉన్న టాలెంట్ గుర్తించట్లేదు. ఊర్లో పోయి కొనుక్కొని వస్తాంటారు. ఏంది ఈ పవన్ చాలా బాగా చేస్తాడు. అండ్ బన్నీ కూడా బాగా చేస్తాడు డాన్స్. నందా కూడా నా కరెంట్ షో కొట్టినట్టు చేస్తా అంటాడు. మనోడు తీగలు దిగినట్లే. శివాత్మిక కూడా ఈ ఏజ్కి ఎంత బాగా చేస్తుంది బాబోయ్. ఇవన్నీ డ్యాన్స్ రిహార్సల్స్. చింతకాయ చెట్టు చిన్నమనే చెంగలోన పెట్టుకుంటా ఎంగమనే గుడ్లకు మనే టింగ తక్కువ అని ఇంక వచ్చింది వాడు పర్ఫార్మెన్స్ నేర్పారు. ఆ 2 చేయలేకపోతున్నాను నేను. తిట్టి ఎన్నిసార్లు ఎన్ని టేక్లు తీసింటారో. అదే కదా, ఆడ అందరూ ప్రయత్నిస్తున్నా కానీ ఈ పాప మాత్రం మెడ కూడా కదపదు. లేదు, నాకు హెయిర్ స్టైల్ కూడా అద్దుమానం చేసింది ఆవిడ. ఇంకా ఎంత ప్రయత్నించినా కూడా మూమెంట్ ఈను. ఇంకా ఆడికి కొరియోగ్రఫీ అంతా ఆడ కూర్చున్న చోటే అట్లా లైట్ కదిలేదు, అట్లా ప్లాన్ చేసినా కూడా రాలే. ఇద్దాం మనోడు ఇంకా 3 మార్ డ్యాన్స్ పెట్టించినాడు పక్కన డెక్స్. కమాన్ గైస్, ప్లీజ్ సపోర్ట్ యువర్ సెల్ఫ్. పెద్దలు పెద్దవైనాయి, తొడలు పెద్దగైనాయి, మొత్తం అంతా పెద్దగా అయింది, గాలి పట్టం ఎగరేస్తున్నానా.
తాడు తెగింది ప్యాంటు తెగింది, తాడు తెగింది ప్యాంటు తెగింది, ఎవరు చూస్తారు ముందు వంకుంటూ చూపిస్తాను. అంతా క్లాప్స్ విజిల్స్, అసలు బాగా ఫుల్ యాక్టివ్ చేస్తాడు పద్ధతి చూడండి. అసలు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చూస్తే ఏంటంటే పిల్లోనికి అనుకుంటారు. నిమ్మి ఇంతకన్నా అధ్వానం చేస్తాడు. రేపు పెడతారు ఎంత ఎక్కిస్తున్నాడు రేపు డైరెక్ట్ నన్ను కూడా ఎక్కిరించాడు, నో ప్రాబ్లం. చూడాలి నేను చూడు సపోర్టింగ్ ఎట్లా చేస్తాను, ఎట్లా ఎంకరేజ్ చేస్తాను చూడు, ఎంత బాగా చేస్తున్నాడు. శ్రావణి చూడండి అలాగా నాకేదో చెప్తాను ఉంది, నా మీద సీరియస్ అయిపోతుంది అది ఇంకా వేస్తూనే ఉన్నాడు. ఆగే ప్రసక్తి లేదు పాపం, మంచి యాక్టివ్ చేస్తున్నాడు. ఓ పాట పాడదామా బాబుకి? సర్లే మనం ఇంకో పాట కంపోజ్ చేద్దాం. ముద్దుగుంటా నేను ఎత్తుకుంటారు నన్ను, గాలికి ఎగురుద్దంటారు మీరు, ఉన్న చోట స్టెప్ వేస్తా, కుడి కాలు ముందేస్తా, చేతులు 2 పైకెత్తి గాల్లో తిప్పేస్తా, ఏరా చిన్న చిల్లరేంట్రా చిన్న, తల కింద పెట్టి గుడ్డి పైకెత్తా చిన్న. ఫన్నీగా పాడుతున్నాడు మిమ్మల్ని నవ్వించే. అంతేగాని డాన్స్ అయితే వాడు ఎరగదీసాడు. స్టేజ్ మీద ఫస్ట్ స్టార్ట్ చేసిందే వీడు, దీని తర్వాత శివ, తర్వాత బన్నీ. ఇంకా నేనే చెప్పిన చెయ్యిరా బాగా చేస్తావు నువ్వు చెయ్యి అన్న అని చెప్పి నిజం చెప్పిన, చెప్తే చేస్తాలే అని పాప మంచో. నేనేదో మనోని పాట పాడినా అని చెప్పి అనుకోద్దండి, మీకు ఫన్గా ఉండేదానికోసం పాడినా, కానీ మనోడు అంటే పాపం నాకు చాలా ఇష్టమే అసలు. హ్యాపీ మన కోసమే డ్యాన్స్ చేసినాడు చూడండి. 2 గుడ్లు బయట తీసి 2 గుడ్లు బయట తీసి జోబులో పెట్టుకుంటా, ముక్కు తీసి ముడ్డి మీద రాసుకుంటా. అట్ట నోరం దొక్కింటి పోలుండు పాపం, అది తొక్కినా కూడా అట్లా చేయదు పాపం. ఇంకా వాడు చూడండి బుల్లెట్ బండి అని, అది సాంగ్ హిట్ కదా, సో అది కంపోజ్ చేసేస్తున్నాడు అక్కడ నుంచి, నాకు చేయమని చెప్తున్నాడు, నేను ట్రై చేస్తున్నాను, ఇది ఇట్లా అంటున్నాడు అంతే. అట్లేనా నక్క అంటాడు వాడు. ఊరికి ఇట్లనక్క అట్లనక్క ఇట్లనక్క అని చెప్పి పాపం చేస్తున్నారు. సరే మనం పాటలోకి వెళ్ళిపోదాము. వెనకాల పూలు ఉన్నాయి నా వాసన వస్తుంది, సువాసన వస్తుందా? మనోడు బాగా చేస్తాడు. లవ్ సాంగ్ ఎరగదీస్తాడు. అది ఏదైనా కూడా సాంగ్ చేసినది, ఎవరు నువ్వు నన్ను కనిపావునా ఆ లోకంలోకి వచ్చావు అనేది సాంగ్కి చేసినాడు, బాగా చేసినాడు బాగా. అన్నిటికీ కారణము మనోడు పాపము ఫస్ట్ డ్యాన్స్ చేయడం వల్ల, శివ చేయడం వల్ల. అయినా నైట్ అన్నది డ్యాన్స్ అనుకున్నాంలేండి, కానీ చేయడానికి సిగ్గుపడతారు కదా. ఎవరు ముందు అనే దాంట్లో ధైర్యంగా ముందుకు వచ్చి, మీకు ఇప్పుడు చూసినారు ముందు చేసి అందరికీ ఆ ఉత్సాహం తెప్పించి అందరు చేసేటట్టు చేసినాడు. ఇదంతా ప్రొఫెషనల్గా ఎవరైనా డ్యాన్స్ చేశారంటే మాత్రం వీళ్ళే. అండ్ నేను చేస్తే చూడండి ఎంత ప్రొఫెషనల్. ఇంకా నిమ్మి అయితే ఇంకా ప్రొఫెషనలే, కొరియోగ్రాఫర్ అసలు చెప్పాలి. నేను అసలు కాలు కదిపింది కూడా ఈ పాప జన్మలో చూసింది లేదు. నిజంగా అట్లా చేస్తాడు అనుకోలేదు, నిజంగా షాక్ అయినా నేనైతే. బాగా చేశాడు, మంచి వైబ్ ఉంది. కొద్దిగా ప్రిపేర్ అయ్యాడంటే సొట్టకాలు కాస్తే కొద్దిగా మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. అది మామూలుగా ఉండదు మన కథ. రేపు చూస్తారులేండి నెక్స్ట్ వీడియోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్. లేదు నిమ్మి నువ్వు ఆ పిడకల స్టెప్ ఒకటే వచ్చు అనుకున్నాను, కానీ దానికి మించిన ఒక 15 స్టెప్పులు ఎక్స్ట్రానే చేసినాడు. 15-20 ఓన్ కంపోజింగ్ స్టెప్స్ మనం ఆల్రెడీ బుక్లో రాసి పెట్టుకున్నాడు చిన్నప్పుడే. ఇంక ఇదంతా సాంగ్ మనోడు బాగా చేసినాడు. వచ్చిన వాళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ అయింది. యాక్చువల్గా ఓ 10-15 మంది సాంగ్స్ అనుకోని చేస్తే వచ్చిన వాళ్ళకి నిజంగా మంచి సంగీత్ బాగా ప్రాక్టీస్ చేయాలా. నేను మంచి సాంగ్ నాకు ఆల్రెడీ వచ్చి స్టెప్స్, దాని గురించి నాకు ప్రాబ్లం లేదు. ఓన్ కంపోజింగ్ అంతా మందే ఉంటుంది, ఓన్ క్రియేటివిటీ అంతా మందే ఉంటుంది. నాకు నేర్పించండి నిమ్మి. నాకు నేర్పించడానికి ఇందు శ్రావణి ఉన్నారు, నిమ్మి ఉన్నాడు. నాకు ఇంక భయం లేదు. ఒకవేళ నేను బాగా చేయకపోతే ఈ కంపోజ్ చేసిన వాళ్ళని తిట్టుకోండి, తుప్పుక్కని ఉంచండి, ఎందుకంటే నేను చేయను కంపోజ్. ఇంకా ఒకరికి ధైర్యం వచ్చింది. ఇంకా చూడండి నందు కూడా దింగుతాడు ఇంకా రంగంలోకి. అద్దా ఏరా మామ అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న ఏమైపోయినా మాస్ అన్నట్లు. అట్లా కాదు, అట్లా తిరిగి ఇట్లా తిరిగి నన్ను లేపిరా పంత కలిసి నన్ను చేయి నందు అయితే నందు ఇడిచిపెట్టలేదురా నాయన. చెయ్యి లాగితే చేతులు నొప్పులు.
చెయ్యి డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి అని నేనేదో ఏదో వీళ్ళు చేస్తే ఎంటర్టైన్మెంట్ అవుదాంలే అని చెప్పి నేను ఊరికే ఉన్నా లేదు ఇడిచేదిలే ఈడు కూడా విక్తాడు చిన్న శివ అద్దా పవన్ కూడా చేసినాడు చూడప్ప డ్యాన్సింగ్ అద్దా ఎట్లయితేనేమి చేశారు అందరూ అద్దా అందరూ చేశారు. ఇగో వీడి కూడా వీడు కూడా బాగా చేస్తాడు డ్యాన్స్. మొత్తానికైతే ఇట్లా సాగింది. అందరు డ్యాన్స్ చేసినారు. ఇద్దరు శివాలు డ్యాన్స్ చేసినారు, నందు డ్యాన్స్ చేసినాడు, పవన్ బామర్ది ముగ్గురు డ్యాన్స్ అంతా డ్యాన్స్. సాయిగాంధోడి మిస్ అయింది, లక్షిద్ది మిస్ అయింది. ఇంకా నెక్స్ట్ నా డ్యాన్స్ వస్తాయి చూడండి.